ఓట్ల ముంగట ఆల్ ఫ్రీ ముచ్చట్లు చెప్పాలి. ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పాలి. ఓట్లు అయిపోయినాక ఎక్కడికక్కడ కోతలు పెట్టాలి. సేమ్ మన తెలంగాణలో రేవంత్ సార్ ఏం చేస్తున్నారో అట్లా చేయాలి. ఎక్కడైనా శిష్యులు గురువులను ఫాలో అవుతారు, కానీ ఇప్పుడు మాత్రం గురువే శిష్యుడిని ఫాలో అవుతున్నాడు. అదేందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. పాపం పక్క రాష్ట్రం ఆంధ్రలో ఉన్న అక్కలను చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. తెలంగాణలో ఫ్రీ బస్ అని చెప్పంగానే మన అక్కలందరూ మస్తుగా ఓట్లేసిండ్రు, రేవంత్ సార్ను గెలిపించిండ్రు. ఎంబడే చంద్రాలు సారు మేం కూడా ఫ్రీ బస్సు పెడతామని చెప్పుకొచ్చిండు. బస్సుల్లో కొట్లాటల సంగతి ఇడిచిపెట్టి ఫ్రీ అనగానే అక్కడ కూడా అక్కలు మస్తుగా ఓట్లేసిండ్రు. శ్రీకాకుళం కాడున్నోళ్ళు కూడా తిరుపతికి వచ్చి ఎంకన్న దర్శనం చేసుకుని పోవచ్చు అనుకున్నారు. కానీ చూడుండ్రి సర్కారోళ్ళు ఏం తిరకాసు పెట్టిండ్రో. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఫ్రీ బస్సు రాష్ట్రం అంతటా తిరగడానికి కాదట, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా దాకానే తిరగొచ్చట. జిల్లా దాటిపోతే పైసలు కట్టాలన్నట. వారెవ్వా మస్తు ఉపాయం చేసిండు కదా చంద్రాలు సారు. ఎటు తిరిగినా 20-30 కిలోమీటర్లకు జిల్లా ఉంటది, అది దాటిందా అంటే టికెట్ పైసలు కట్టాల్సిందే. పాపం తెలంగాణలో సర్కారోళ్లకు ఎంత ఖర్చు అవుతున్నదో చూసినట్టున్నాడు, అందుకే ఈ ఉపాయం చేసినట్టున్నాడు. రేవంత్ సార్ కూడా ఇదే పని చేసిండు కదా తెలంగాణలో. ఓట్లప్పుడు అందరికి ఫ్రీ అని ఇప్పుడు ఆధార్ కార్డు అని లింక్ పెట్టిండు. ఎంతైనా గురు శిష్యులు తోపులు పోండ్రి.